హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మామూలుగా మనము రేషన్ కార్డ్ వెబ్సైట్లోకి అయితే వస్తాం కదా. ఆ వెబ్సైట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. ఎంత చేసినా కూడా వర్క్ అయితే అవ్వలేదన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో ఈ రేషన్ కార్డు స్టేటస్ అనేది వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఒక కొత్త వెబ్సైట్ కూడా రావడం జరిగిందనమాట. ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ని ఎలా టైప్ చేస్తే వస్తుందనేది ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీకు అలా రాకపోతే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు మీ యొక్క మొబైల్లో మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే రీసెంట్గా రేషన్ కార్డ్ సర్వీసులు అనేవి పెట్టుకొని రేషన్ కార్డులోకి మెంబర్లు యాడ్ అయి ఉన్నారా, స్ప్లిట్ అయి ఉందా, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. డైరెక్ట్గా దాని ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు అది వర్క్ అవటం లేదంటే ఇలా చేయండి, ఇలా చేస్తేనే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి. ఒక గూగుల్ క్రోమ్లో అయితే మీ మొబైల్లో అయితే ఓపెన్ చేసి ఏపీ సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి అనమాట. టైప్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మీరు ఈపీడిఎస్ అనేది క్లిక్ చేయాలి. ఈపీడిఎస్ అనేది ఏదైతే ఉందో అందులోనే మనము ఈ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. రేషన్ కార్డ్ సర్వీసులన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటాయన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని రావడం జరుగుతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు యూఆర్ఎల్ అనేది ఉంది, ఇక్కడ చూడవచ్చు యూఆర్ఎల్ అనేది ఉంది కదా. EPDS1.ap.gov.in అనే యూఆర్ఎల్ ఏదైతే ఉందో అందులో 1 అనేది రిమూవ్ చేయండి. ఓకేనా. సింపుల్గా ఎడిట్ అనే ఆప్షన్ తీసుకోండి. పెన్సిల్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఆ 1 తీసేసి ఇప్పుడు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఏ విధంగా అయితే మనము రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనకు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇక్కడ గతంలో ఏ విధంగా అయితే మనము ఈ యొక్క డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళి మన యొక్క రేషన్ కార్డు సెర్చ్ అనేది చేసుకుంటామో ఆ విధంగానే సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మన యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేసేసి వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మనకు ముఖ్యంగా ఈ యొక్క టీ నెంబర్ అనేది అవసరం అయితే అవుతుందన్నమాట. ఆ టీ నెంబర్తోనే మనము మన యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకేనా. తప్పనిసరిగా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి, మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అప్పుడు సేమ్ యాజ్ టీజ్గా నేను ఎలా అయితే చెప్పానో అదేవిధంగా మీరు ట్రై చేయండి, మీకు ఓపెన్ అయితే అవుతుంది కంపల్సరీగా. ఓపెన్ అయిందా లేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ చాలామంది కూడా గూగుల్ క్రోమ్లోకి వచ్చి ఏపీ సివిల్ సప్లైస్ ఓపెన్ చేసినప్పుడు కొంతమందికి ఓపెన్ కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్ ఆన్లో పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. అప్పటికి కూడా ఓపెన్ కాలేదంటే డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఓపెన్ చేయండి. వన్స్ ఒకసారి ఓపెన్ అవుతుందన్నమాట. అది ఓపెన్ అయిన తర్వాత హిస్టరీ కూడా క్లియర్ చేసుకోవాలి. మీరు బ్యాక్ వచ్చేస్తే హిస్టరీ క్లియర్ చేసుకొని తర్వాత మళ్ళీ మన వీడియో చూసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇలా అయితే చెక్ చేసుకోవాలండి. ఓకేనా. టీ నెంబర్ ఉంటే మీరు రీసెంట్గా ఏమైనా సర్వీస్లో రేషన్ కార్డుకి సంబంధించి చేసుకున్నప్పుడు టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు కదా. ఆ టీ నెంబర్ బేస్ చేసుకొని మీ స్టేటస్ ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదంటే రీసెంట్గా మనకు ఈ యొక్క ఈపీడిఎస్ వెబ్సైట్స్ అనేటివి 1, 2గా అయితే ఉన్నాయన్నమాట. వీటిని మెర్జ్ చేసి ఒకే వెబ్సైట్లోకి అయితే తీసుకొచ్చేసారు. అందువల్ల మనకు ఈ సైట్ అనేది కొన్ని రోజులు వర్క్ అవ్వలేదన్నమాట. చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పి నేను నోటీస్ అయితే చేశాను. రేషన్ కార్డు స్టేటస్ సంబంధించి సైట్ ఓపెన్ కావట్లేదు, ఏం చేయాలని చెప్పి అడిగారనమాట. వారికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ఇకపోతే మనకు రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే 20 రూపాయలకే గోధుమ పిండి పంపిణీ షురూ అని చెప్పి చెప్తున్నారనమాట. రేషన్ కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో అయితే ప్రారంభించారనమాట. ప్రస్తుతము జిల్లా కేంద్రాల్లో 1800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని చెప్పి రానున్న రోజుల్లో అన్ని చోట్ల ఇస్తామని చెప్పి చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నెలలో 15 రోజులతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరుకులు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి.
సో ఇది ఇలా ఉండగా రీసెంట్గా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇక మీదట రేషన్ షాపులు అనేటివి రిమూవ్ చేసేసి వాటి స్థానంలో చంద్రన్న మార్కెట్స్ లాగా, చంద్రన్న షాప్స్ లాగా అయితే వస్తాయని చెప్పారనమాట. సో అందులో ఈ విధంగా ఏవైతే సబ్సిడీకి ఇస్తున్న వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా అందులో అమర్చి, సో ఇక డైలీ కూడా అంటే మనకు ఏ విధంగా అంటే నెలలో 30 రోజులు వర్క్ చేసే విధంగా ఆ షాప్స్ అనేటివి రన్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో ముందు రోజుల్లో మనకు కొన్ని సంవత్సరాల తర్వాత రేషన్ షాపులు అనేటివి ఉండకపోవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయన్నమాట. ఇకపోతే కొత్త రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు కొత్తది రాలేదన్నా ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నారనమాట. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళవి ఈ రేషన్ కార్డులు అనేటివి తీసుకోమని చెప్పి అయితే చెప్తున్నారనమాట. వాళ్ళు తీసుకోపోతే వాళ్ళ రేషన్ కార్డు తిరిగి వెనక్కి పంపించేస్తారు. తర్వాత మనకు ఒక కొత్త వెబ్సైట్ అయితే రాబోతుంది. స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఒకటి రాబోతుందనమాట. సో ఆ వెబ్సైట్లో ఏం చేయాలంటే మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అవన్నీ కూడా కరెక్ట్గా ప్రింట్అవుట్కి రెడీగా ఉండే విధంగా ఇప్పుడు మనము ఏదైతే సో ఆధార్ పీవీసీ కార్డ్కి అప్లై చేసుకుంటామో సేమ్ అదేవిధంగా మనకు రేషన్ కార్డుకి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి వెబ్సైట్ అయితే రాబోతుంది. సో మనం అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా మన యొక్క పోస్టల్ ద్వారా అయితే సో మనకు స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే వస్తుంది. దానికి సర్వీస్ ఛార్జెస్ అనేవి పెడతారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక మీదట ఫ్రీగా అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి రావు అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కార్డులు అయితే వస్తాయి. సో తప్పకుండా వెయిట్ చేయండి. అదేవిధంగా మీకు రేషన్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అసలు మీ యొక్క సర్వీస్ ఆధారంగా మీకు రేషన్ కార్డు స్ప్లిట్ అయ్యి కొత్త రేషన్ కార్డు వచ్చిందా, ఆ రేషన్ కార్డు మీద రేషన్ అనేది అలాట్ అయిందా లేదా ఎలా చూసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోలో మాత్రం వెబ్సైట్ వర్క్ అవుతుందని చెప్దామని చెప్పి అయితే చెప్పాను అనమాట. సో ఇప్పటికే వీడియో అనేది లెంత్ అనేది పెరిగిపోయింది. సో అర్థం చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఈ విధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందు రోజుల్లో ఇంకా కొత్తవి అయితే తీసుకువస్తాను. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలా మీకు డైలీ కూడా కంటెంట్ అనేది వివరాలతో సహా టెక్స్ట్ రూపంలో అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.